కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెలలో దారుణ హత్య గురైన ఫీల్డ్ అసిస్టెంట్ వీరన్న కుటుంబాన్ని కురువ బీసీ సంఘం వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని నేతలు హామీ ఇచ్చారు. వీరన్న హత్య అత్యంత దారుణమని, ఈ హత్య వెనుక ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ కుమారుణ్ణి వదిలే ప్రసక్తి లేదన్నారు. మంచి చేస్తారని కూటమి నేతలకు ఓటు వేస్తే హత్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు కులస్తులు చాలా మంచోళ్ళు, వాళ్ళకి సీట్ ఇస్తే గెలిపిస్తారు అనే ఉద్దేశంతో మాకు నాగరాజు గారికి సీట్ ఇస్తే మేము గెలిపించి పంపిస్తే ఇదే కూటమి ప్రభుత్వం మా కులస్తులకి మా కులం నుండి అయిన ఈరన్నని అత్యంత దారుణంగా చంపినారు. దీనికి ప్రతీకారం మేము తీర్చుకుంటాము. వాడు వీరభద్ర గౌడ్ అయినా సరే, వాని కొడుకైనా సరే, ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. కుర్రోళ్ళ పైన కక్ష కట్టి మా కుర్రోళ్ళని ఈరోజు హత్య చేయించడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. నీకు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ని తీపిచ్చే చేత కాకపోతే నువ్వెందుకు లీడరు? నీకేమంత అవసరము? నువ్వేం రాజకీయాలు చేస్తావు చెప్పు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడనే కారణంతోనే ఫీల్డ్ అసిస్టెంట్ వీరన్నను హత్య చేశారని కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శించారు. అరికెర గ్రామంలో మృతుని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పాటయ్యాక హత్యలు, అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. హత్యలు చేయడానికే చంద్రబాబు అధికారంలోకి వచ్చారా అనే అనుమానం కలుగుతోందని ఫైర్ అయ్యారు. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఎక్కడికక్కడ బీభత్సం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందన్నారు. మనకు వైసీపీకి సానుభూతి పరుడనే విధానంతోనే ఈరోజు అన్యాయంగా ఆయనకి నలుగురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అలాంటి వ్యక్తి ఆయన ఏదో ఆ ఫీల్డ్ అసిస్టెంట్లో ఏదో 8,000 10,000 జీతం వస్తుంటే దాన్ని జీవించుకుంటూ కాలం గడుపుతూ పిల్లల్ని కాలం గడుపుకుంటుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇంత ఎక్కడ చూసినా కానీ ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ పరిపాలన ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ అంతే ఆయన పరిపాలన చేసేకి అసలు మనసుల్ని చంపేదానికే అధికారంలోకి వచ్చినారో అర్థం కావట్లేదు. కానీ ప్రతి ఒక్కరోజు ఏదో ఒక రోజు జూన్ 4వ తారీఖు మొదలుకొని ఈరోజు 8 నెలలు, దాదాపు 8 నెలల కాలం గడిచిపోతుంది. అయినా కానీ ఎక్కడ చూసినా కానీ ఇంత కూటమి ప్రభుత్వం, టీడీపీ నాయకులైతేనేమి, జనసేన నాయకులైతేనేమి, అదే బీజేపీ నాయకులైతే మొత్తం ముగ్గురు కలుసుకొని చాలా బీభత్సంగా ఎక్కడ చూసినా దారుణాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. హత్యలు అంటే మనిషి ప్రాణం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నాకు తెలిసినట్లు చీమతో సమానమైపోయింది.